శంఖం. భారతీయ సంస్కృతిలో శంఖానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుడిలో తీర్థం పెట్టేటప్పుడు శంఖాన్ని వాడతారు. నిజానికి నీళ్లను శంఖంలోంచి పోస్తేనే అది తీర్థం అవుతుంది. అలాంటి పవిత్రతనిచ్చే శక్తి శంఖం సొంతం. ఇక యుద్ధ సమయాల్లో పూర్వం శంఖాన్ని వాడేవారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పూరించిన సుప్రసిద్ధ శంఖం పేరు పాంచజన్యం. శంఖాల్లో అనేక రకాలుంటాయి. అయితే సాధారణంగా అందరూ పూజలో వాడేదాన్ని దక్షిణాభృత శంఖం అంటారు. ఇది పూజించటం వల్ల, వాడటం వల్ల అనేక లాభాలున్నాయి. అయితే అత్యంత అరుదుగా దొరికే గోముఖ శంఖం మరింత ప్రశస్తమైనదని పెద్దలు చెప్తారు. ఈ గోముఖ శంఖాలు కైలాస మానస సరోవరం దగ్గర, శ్రీలంక, అండమాన్ దీవుల వద్ద లభిస్తాయి. కానీ చాలా తక్కువ సంఖ్యలో దొరికే ఈ మహిమాన్విత గోముఖ శంఖాలు అనేక శుభాలకి కారకాలు. వీటి ఆకారం గోముఖంలా ఉండటం వల్ల గోముఖ శంఖాలు అన్న పేరొచ్చింది. గోముఖ శంఖం ఇంట్లో పూజ గదిలో ఉంచుకుని పూజించటం వల్ల ఆరోగ్యం, సంపద, సత్సంతానం వంటి కోరికలు ఫలిస్తాయి. ఇంకా అనేక లాభాలు చెప్పారు పెద్దలు. వ్యాపార స్థానాల్లో గోముఖ శంఖం ఉంటే వ్యాపారాభివృద్ధి గొప్పగా జరుగుతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే గోముఖ శంఖం పూజించటం అంటే సాక్షాత్తు గోవుని పూజించటమే. గోవుని పూజించిన వారికి తీరని కోరిక లేదు. అలాగే గోముఖ శంఖం ఆరాధించిన వారికి, అందులోని నీరు తీర్థంగా స్వీకరించిన వారికి సాధ్యం కాని సంకల్పం లేదు.